నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అమ్మయ్య మొత్తానికి మోంతా తీవ్ర తుఫాను తీరం దాటేసింది. అయినప్పటికీ కూడా తుఫాను ప్రభావంతో గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తే అత్యంత దారుణాతి దారుణంగా కనబడుతున్నాయి. భారీ నుంచి అత్యంత భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భీకరమైన ఈదురు గాలుల ధాటికి కూడా కొన్ని ప్రాంతాలు అతలాకుతలమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్న ఎన్నో ఊళ్ళు కనిపిస్తున్నాయి. మరోవైపు పూర్తిగా విద్యుత్ అంతరాయం వల్ల చీకట్లో అలుముకున్నటువంటి ప్రాంతాలు కూడా మనం చూసాం. ప్రస్తుతానికి విశాఖలో అయితే గనక ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కనపడతా ఉంది. మరొక వైపు ఇప్పుడు ప్రెజెంట్ మనం విశాఖ బీచ్ దగ్గర ఉన్నాం. ఇప్పటికీ కూడా తుఫాను తీరం దాటిన 24 గంటల వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. గాలుల వేగం ఉంటుంది. వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికీ అధికారులు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. బీచ్ తీర ప్రాంతానికి సందర్శకులను అనుమతించడం లేదు. ఒకవైపు పోలీసులు సైరన్ మోగిస్తూ ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూనే మరోవైపు ఎంట్రీ ఏదైతే బీచ్ లోపలికి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గాలు ఉంటాయో అక్కడ ఇలా మనం చూస్తే కనుక కర్రలతో మూసివేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు ఎక్కడికక్కడే బీచ్ లైఫ్ గార్డులు కూడా విజిల్స్ వేస్తూ ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, ఈ తీరం వైపు వెళ్ళడానికి లేదు. ఎవరైనా ఇలా వెళ్ళే వాళ్ళు కూడా ఫుట్పాత్ పైనే కాసేపు ఇలా ఆగి ఫొటోస్ తీసుకొని, ఎందుకంటే రెగ్యులర్గా చూసే బీచ్ కన్నా ఇప్పుడు బీచ్ అనేది చూడటానికి అలల ఉధృతిగా ఉంది. మరోవైపు బ్యూటిఫికేషన్ కూడా పబ్లిక్కి కనబడడం వల్ల ఒక రకమైన ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సిచ్యువేషన్లో బీచ్ అనేది ఎక్కువగా వేవ్స్ ఉంటాయి. అలాగనే మబ్బులతో కూడినటువంటి ఆకాశం మరొక వైపు అలముకున్న నేపథ్యంలోనే ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కానీ డేంజరస్గా ఉన్నప్పటికీ కూడా ఒక్క 2 నిమిషాలు సార్ ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోతాము అని రిక్వెస్ట్ మోడ్లో కూడా ఇలా ఫ్యామిలీస్తో వచ్చి ఫోటో తీసుకొని అలా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ వెదర్ని ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ ఫ్యామిలీతో మాట్లాడదాం. సో సార్, జనరల్గా ఇప్పుడు తుఫాను ఎఫెక్ట్ ఉంది, నిన్న తుఫాన్ తీరం దాటిపోయినా కూడా ఇప్పటికి కూడా వర్షం ఉంటుంది అంటున్నారు. అయినా కూడా బీచ్కి ఎందుకు వచ్చారు? వైజాగ్ వెదర్ ని ఎంజాయ్ చేయడానికి. అంతేనా? అంతేనండి. అంటే కొంచెం బాలేదు కదా వెదర్ సిచువేషన్. జస్ట్ ఇంతవరకేనండి. గవర్నమెంట్ ఏ నామ్స్ పెట్టారో మేము దాన్ని క్రాస్ చేయడం లేదు. ఇంతవరకు వచ్చి జస్ట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోవడానికి. బాగుందా బీచ్ వ్యూ? బాగుంది. ఇప్పుడు బాగుందా? తుఫాన్ వల్ల బాగుందా, నార్మల్ గా బాగుందా? తుఫాన్ వల్ల బాగుంది. తుఫాన్ వల్లే బాగుందా? తుఫాన్ వల్ల బాగోవడం తోటి స్కూల్ హాలిడేస్ అండి. స్కూల్ హాలిడేస్ ఇచ్చారా? రేపు ఇస్తే బాగుంది అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఏంటి ఈ టైంలో వర్షం పడుతోంది, పిల్లల్ని తీసుకొని వచ్చారు? అవునమ్మా, అంటే పరిస్థితి ఎలా ఉందని చూద్దామని వచ్చాము. లిమిట్స్ దాటైతే లోపలికి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ దీని ప్రకారం ఉన్నాము. పరిస్థితి అయితే చూస్తున్నారుగా, మనుషులు ఎగిరిపోయేలా ఉంది ఇక్కడ. చాలా ఇబ్బందిగా ఉంది, కానీ అందుకనే కొద్దిగా పేచి పెట్టారా లేకపోతే మీరే తీసుకొచ్చారా? పేచి పెట్టారమ్మా. చూస్తామని అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు సరదాగా బీచ్ చూస్తామంటే అందుకు దూరం నుంచే ఉంటాం మరి. సో చూడొచ్చు, ఆల్రెడీ మళ్ళీ రెయిన్ కంటిన్యూ అయిపోతోంది విశాఖ బీచ్ ప్రాంతంలో. ఇప్పటికీ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా క్రాస్ కాకుండానే తీరంలో, అంటే తీరం లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఫుట్పాత్ పైనే ఉండి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో సో ఇక్కడ మహిళలు కూడా మరింత ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ అన్నీ కనబడతా ఉన్నాయి. సో హలో అండి, హాయ్. ఏంటి వెదర్ ఎంజాయ్ చేస్తున్నారా? చాలా. ఇంట్లో టీవీ చూస్తే కనపడుతుంది కదా కొన్ని జిల్లాల్లో. అవును. బట్ మన వైజాగ్ బీచ్ వైజాగ్ బీచ్ ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా బాగుందా? ఇలా అసలు ఉండకూడదు. మనం అంటే స్కూల్స్ చాలా ఈ సన్ ఉంటే ఒక టైప్ లో ఉంటుంది, ఈ క్లైమేట్ లో ఒకలా ఉంటుంది. అది ఎంజాయ్ చేయాలి. ఇది కూడా ఒకసారి ఎలాగ మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇది కూడా ఒకసారి చూడడానికి వచ్చాం. ఒక్కసారి ఎక్కువ అసలు వద్దు. సో సూపర్. ఒకటి ఏంటంటే పబ్లిక్ ఇప్పటికే అవేర్నెస్ అయితే పెరిగింది. ఎందుకంటే అధికారులు గత 4-5 రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే విశాఖలో పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూతపడ్డాయి. ఇందులో మరీ ముఖ్యంగా బీచ్ అనే ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఎవరికి కంట్రోల్ ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్.
చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లల్లా మారిపోతూ ఉంటారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోకపోయినప్పటికీ కూడా ఆ పిల్లలు పేచీ పెడుతున్నారు. ఇలా బీచ్కి ఈ వెదర్లో ఒక్కసారి తీసుకెళ్ళు నాన్న అని రిక్వెస్ట్ చేస్తుంటే పదండ్ర మీకు ఒకసారి చూపిస్తాను అనే ఒక ఒత్తిడితో స్ట్రెస్తోని తీసుకొచ్చామని పేరెంట్స్ అలా సమర్థించుకుంటున్నారు. అఫ్ కోర్స్ కానీ పోలీసులు మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. వెదర్ కండిషన్ బాగాలేదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇప్పుడు మాత్రం బయటకు రావద్దు. వైజాగ్ బీచ్ని ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ వాతావరణం ఎఫెక్ట్కి మీకు ఏదైనా జరిగితే మాత్రం ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది పదే పదే హెచ్చరించడం జరుగుతోంది. సో ఇంకొక వైపు మనం చూడొచ్చు, విశాఖలో కొన్ని ప్రాంతాల పరిస్థితి దారుణంగా ఉంది. గాజువాకలోని గవర జగ్గయ్య పాలెంలో అయితే పూర్తిగా జల దిగ్బంధంలో ఇల్లులు చిక్కుకుపోయాయి. నీటి ప్రవాహం దాటికి అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్కి విషపూరితమైనటువంటి పాములు, భారీ కొండ చెలువలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కాలువల్లో అలా కొట్టుకుపోతున్నటువంటి పాముల్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనరల్గా మనకి ఏదైనా ఇళ్లలో ఒక పాములు చొరబడినప్పుడు ఇమీడియట్గా రెస్క్యూ కోసం వెయిట్ చేస్తాం, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు. ఎక్కడికక్కడే పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు సంబంధించి ఈ స్నేక్ క్యాచెస్ కానీ వీళ్ళ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళే రక్షించుకునే క్రమంలో ప్రజలే అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది ముందుకొచ్చి ఆ పాముల్ని ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి బంధించి వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరొక వైపు ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించారు. కొన్ని అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న చోట్ల కాలువల్లోనికి వాటర్ ప్రవాహం వెళ్ళి డైవర్ట్ అవ్వడానికి అవకాశం లేని చోట గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఎక్కడికక్కడే చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. చెరువుల్లోనే ఇల్లు కట్టారా, లేకపోతే ఇళ్ల మధ్యలో చెరువు ప్రవాహం కొనసాగిందా అనే స్థాయిలో కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి. అలానే ప్రకాశం జిల్లా కావచ్చు, బాపట్ల కావచ్చు, మచిలీపట్నం ఇలాంటి ఏరియాస్లో ఇక చెప్పవసరం లేదు పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది. సో ప్రస్తుతానికి మాత్రం వైజాగ్లో మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇంకొక 24 గంటల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఏపీ సర్కార్ ముందు నుంచి చెప్తున్నట్టు ఒకవైపు ఎప్పటికప్పుడు మానిటరింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడంతో పాటు ఇప్పుడు ఒక చోట ఒక చెట్టు పడిపోయినా, ఒక కరెంటు స్తంభం పడిపోయినా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినా అది నైట్కే అప్పటికప్పటికే ఆ పునరుద్ధరణ పనులు చేశారు. మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ చూద్దామన్నట్టుగానే ఆ ఇమ్మీడియట్ యాక్షన్ అనేది కనబడింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ వైజీగా కూడా టెలికాన్ఫరెన్స్లు నిర్వహించడం, ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు అధికారులను నియమించారో జిల్లాలకు అధికారులను, వాళ్ళ మానిటరింగ్లో మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా పటిష్టంగానే పనిచేసి మొత్తానికి మోంతా తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో కావచ్చు, తుఫానుగా ఏర్పడినప్పటి నుంచి అది క్రాస్ అయినటువంటి పరిస్థితుల తర్వాత కూడా డ్యామేజ్ అనేది పెద్ద మొత్తంలో లేకుండా జీరో ప్రాణ నష్టం అనే ఆలోచనతో ఏదైతే గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేట్ కూడా ఫలించిందనే చెప్పాలి. మరికొన్ని గంటల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ సూచించిన జిల్లాల్లో ప్రజలు మాత్రం అప్రమత్తంగా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు